హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సరస్వతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో మేక తలకాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా ఇక్కడ నేనైతే కేజీన్నర తీసుకున్నానండి. ఇది సైజుని బట్టి ఉంటుంది. దీన్ని శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత దీంట్లోకి మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. 15 నుంచి 20 వరకు మిరియాలు, 4 లవంగాలు, కొద్దిగా చెక్క, 1 స్పూన్ జీలకర్ర, 3 పచ్చిమిరపకాయలు, అల్లం, జీడిపప్పు, అలాగే ఎండు కొబ్బరి, 1 స్పూను ఉప్పు, మీడియం సైజు 1 ఉల్లిపాయ, 1 మీడియం సైజు టమాటా. ఇక్కడ చిన్న ఉల్లిపాయ పెద్ద సైజు అయితే 1 తీసుకోండి. ఇక్కడ నేను చిన్నవి కాబట్టి 1.5 వరకు తీసుకున్నా. వీటిని అన్నిటి కూడా ముక్కలుగా కట్ చేసేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఫైన్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఇంకా మనకి ఒక కుక్కర్ని తీసుకోండి. ఇక్కడ ఎందుకంటే తలకాయలో మనకి బోన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అవి తొందరగా కుక్ అవ్వడానికి కుక్కర్లో కుక్ చేసుకుంటే సరిపోతుంది. దీంట్లో నాన్ వెజ్కి కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది కాబట్టి కొద్దిగా ఎక్కువ ఆయిల్ని వేసుకోవాలి. తర్వాత దీంట్లో ఒక చెక్క, 2 లవంగాలు, తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్నట్టు 1 పచ్చిమిరపకాయని కూడా వేసుకొని వేగిన తర్వాత 1 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని ఇలా బాగా పచ్చి లేకుండా అంతా కూడా వేగిపోవాలి. తర్వాత ఇంకొక మీడియం సైజు టమాటా ముక్కలను కూడా సన్నగా కట్ చేసి వేసేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నామంటే ఈ పేస్ట్ను కూడా దీంట్లో వేసేసుకొని అడుగు అంటకుండా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఇలా ఆయిల్ అంతా కూడా మనకి సపరేట్ అయిపోవాలి. అప్పుడు మనకి వేగిందని తెలిసిపోతుంది. దీంట్లో మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్నామంటే ఈ తలకాయ ముక్కలను కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఇలా అన్నీ కూడా వేసేసుకున్న తర్వాత దీనిపైన 1 స్పూన్ మళ్ళీ కొద్దిగా ఉప్పు, అలాగే 1 స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇది నింపుగా వచ్చేసింది అనమాట. మా ఇంట్లో అయితే ఇదే కుక్కర్ ఉంది. ప్రతిసారి మేము దీంట్లోనే కుక్ చేస్తాం. అది ఉడికే కొద్ది గ్యాప్ అనేది వస్తుంది. మీరు కొంచెం వీలైతే పెద్ద కుక్కర్ ఉంటే పెద్ద దాంట్లో పెట్టేసుకోండి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నుంచి 20 నిమిషాల పాటు మనం దీన్ని కుక్ చేసుకోవాలి. అప్పుడు మనకి దాంట్లో ఉన్న వాటర్ అన్నీ కూడా వస్తాయి. ఆ వాటర్ ఇనిగిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ మీ స్పైసీకి తగ్గట్టు కారాన్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే 3 టేబుల్ స్పూన్ల కారాన్ని యాడ్ చేసుకున్నా. దీన్ని కూడా ఒకసారి అంతా కలిసే విధంగా కలుపుకొని కారం పచ్చివాసన పోయేదాకా దీన్ని కూడా 10 నుంచి 20 నిమిషాల పాటు దీన్ని మనం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని కూడా అంతా కుక్ చేసుకోవాలి. అలా కలిపేసుకొని పెట్టేసి మూత పెట్టేసుకోవాలి. ఇలా మనకి 10 నుంచి 20 నిమిషాల తర్వాత తీసి ఇంకోసారి అంతా కూడా ఒకసారి అలా కలిసే విధంగా కలుపుకోవాలి. ఈలోపు మనం ఇంకా ఇక్కడ వేడి నీళ్ళని వేడి చేసుకున్నాం కదా, ఆ వేడి నీళ్ళని కూడా దీంట్లో ముక్క మునిగేంత వరకు మాత్రమే పోసుకోవాలి. కుక్కర్లు ఎందుకంటే మనకి ఎక్కువ వాటర్ అనేవి పట్టవు కాబట్టి చూసుకొని కలుపుకొని వేసుకోవాలి. దీంట్లో మనము రుచికి సరిపడా ఉప్పు సరిపోయిందా లేదా అని చూసుకొని ఇంకొకసారి ఉప్పుని కూడా మనము యాడ్ చేసుకోవాలి. ఇలా ఉప్పుని కూడా వేసేసుకొని వాటర్ అంతా అడ్జస్ట్ చేసుకొని ఇంకా మనం కుక్కర్ మూత పెట్టేసి విజిల్స్ రానిచ్చుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇక్కడ మనం 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇది ఫస్ట్ టైం వండుకునే వాళ్ళు కూడా, వంట రాని వారు కూడా ఈ విధంగా చేస్తే మనకి ఈ తలకాయ కూర అనేది చాలా టేస్టీగా చేసేసుకోవచ్చు. ఇలా విజిల్ పోయిన తర్వాత తీసి మళ్ళీ మనం స్టవ్ ఆన్ చేసుకొని సరళ కలిపేసుకోవాలి. ఒక ముక్క తీసి చూసుకోండి, మెత్తగా బాగా కుక్ అయిపోతుంది. దీంట్లో 2 టేబుల్ స్పూన్ల వరకు గరం మసాలాను కూడా యాడ్ చేసుకొని ఇంకోసారి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్నామంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకోండి. తర్వాత మనకి ఇలా కర్రీ అనేది రెడీ అయిపోతుంది. దీంట్లో ఇది అన్నంలో కానీ, సంగట్లో కానీ, చపాతీలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.